మన ఇంట్లో జరిగే వేడుక ఏదైనా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఆశయంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తన జన్మదిన వేడుకలను పేద ప్రజలకు అంకితం చేయాలని ఆకాంక్షించారని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ ఎన్నికల కన్వీనర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సానా సతీష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ అశోక్ నగర్లోని జనావళి వృద్ధాశ్రమంలో నులుకుర్తి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధుల మధ్య రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన కేకును కట్ చేసి వృద్ధులకు అందజేశారు. అదేవిధంగా వృద్ధులకు బ్రెడ్లు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జన్మదినం అనేది మన కోసమే కాదు, సమాజంలోని నిరుపేదలకు, వృద్ధులకు ఉపయోగపడే రోజుగా మారాలని సతీష్ బాబు ఆకాంక్ష మేరకే ఈ వేడుకలు వృద్ధాశ్రమంలో నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వృద్ధాశ్రమ నిర్వాహకులు, మందపల్లి శ్యామ్, నాయకులు వెలిగొట్ల శ్రీనివాస్, మహిపాలి శ్రీనివాస్, కాటూరు తిరుమలరావు, పళ్ల జగదీష్, గుత్తల రవికుమార్, దమ్ము నూకరాజు, బండి బుచ్చిబాబు, లావుబాబు, వల్లంపల్లి నారాయణ, కృష్ణారెడ్డి, పాకలపాటి మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. సతీష్ గారు రాజ్యసభ సభ్యులుగా సుమారు 6 నెలల నుంచి పార్లమెంట్లో మనం చూస్తున్నాం. ఆయన పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ గురించే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో డెవలప్మెంట్ గురించి అన్ని విషయాల గురించి కూడా ఆయన చర్చించడం జరుగుతుంది. ఒక సీనియర్ పొలిటీషియన్ ఏ రకంగా చర్చిస్తాడో అంతకన్నా ఎక్కువగా చర్చించి మన యొక్క సమస్యల్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం అయ్యే మార్గంలో చూడడం జరిగింది. సానా సతీష్ గారు బాబు గారు ఆయన యొక్క ఫౌండేషన్ ద్వారా ఈవేళ ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, అలాగే చదువుకుంటున్న వారికి చదువు చెప్పించడానికి, అలాగే బుక్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అంతేకాదు ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన చెప్పారు, పుట్టినరోజు చేసుకోవడం కాదు, అది 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పడం జరిగింది. దాని ముందు వరే ఈవేళ మన జనావళి ప్రతాపనగర్ జనావళి కార్యక్రమంలో విద్యాశ్రమం దగ్గరికి వచ్చి ఇక్కడ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ పళ్ళు పంచిపెట్టడం జరిగింది. మరి ఇంతేకాదు సానా సతీష్ బాబు గారు ఇంకోటి చెప్పారు, ఇవాళ నా పుట్టినరోజు కాదు, పుట్టినరోజు కార్యక్రమం రోజుని 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు మీరు చేయండి అని చెప్పడానికి పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు ప్రకారమే మేము ఇవాళ ఇక్కడ రావడం. అది మేమే కాదు, సతీష్ బాబు గారి యొక్క సైన్యం చాలామంది ఉన్నారు, వారందరూ కూడా రకరకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలియజేస్తారు. మరి ఇంతేకాదు సతీష్ బాబు గారు కాకినాడకి మనకి IPL అలాగే క్రికెట్కి సంబంధించిన 22 ఎకరాల్లో సర్పవరం జంక్షన్లో సర్పవరం ఊళ్ళో కూడా నిర్మించడం జరుగుతుంది స్టేడియంని. అలాగే ఆంధ్రప్రదేశ్లోనే సుమారు ఒక్కో జిల్లాకి ఒక్కో స్టేడియం నిర్మించడం జరుగుతుంది. మరి ఇంతేకాదు ఆయన భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలి.